స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా వందే గురు పరంపర శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో అస్మదాచార్య స్వామి వారు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో ఈ సంవత్సరం మార్గశిర ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలి అని ఒక సంకల్పం చేసి జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సెలవు దినాలు కావటం, అట్లాగే వైకుంఠ ఏకాదశి శనివారం కావటం ప్రత్యేకమైనటువంటి రోజు. కలవు వెంకటనాయక అన్నట్లుగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణ పరావతార వైభవంలో వెంకటేశ్వరుడు విశేషమైన మూర్తి కావటం చేత ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు ప్రపంచంలో అతిపెద్ద మూర్తిగా వెలసిల్లినటువంటి 14 అడుగుల విరాట్ స్వరూపమైనటువంటి మన శ్రీ వైకుంఠ పురనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై లక్షలాది మంది భక్తులు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఈ శనివారము ఆదివారము సెలవు దినాలు కావడం చేత సుమారు 120,000 నుంచి 150,000 మంది భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వారికి తగినట్లుగా ఏర్పాట్లు కూడా మనం ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఉదయం సుప్రభాత సేవ పూర్తి చేసుకొని 4:30 గంటలకు మనం గరుడ సేవారూఢుడైనటువంటి శ్రీనివాస పెరుమాళని 700 సంవత్సరాల క్రితం స్వామి వెలిసినటువంటి అవతార స్థలి అయినటువంటి పుష్కరిణికి ఒక పరిక్రమగా ప్రదక్షిణగా స్వామివారిని ఉత్తర ద్వారంలోకి ప్రవేశింపచేసుకొని స్వామివారితో పాటుగా అందరం కూడా శ్రీవారి దర్శనార్థమై లోపలికి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు ఉంటుంది. గరుడ సేవా రూపంగా స్వామివారు మనందరికీ దర్శనమిస్తారు. ప్రత్యేకించి స్వామివారితో పాటుగా దర్శనం చేసుకునేవాళ్ళు. ఆ తరువాత ఈ ధనుస్సంక్రమణ వైభవం జరుగుతున్నటువంటి తరుణంలో రోజుకొక పాశురం అమ్మవారి ద్వారా, గోదామ్మవారి ద్వారా, ఆండాళమ్మ ద్వారా స్వామికి విన్నవించేటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మనం మార్గలి వ్రత వైభవాన్ని కూడా మనం ఈ క్రమంలో జరుపుకుంటాం. చతుర్వేద విన్నపాలతో పాటుగా వైకుంఠ ద్వారంలో స్వామివారిని వేంచేపు చేసుకొని వేద ప్రబంధ ఆగమ సంబంధమైనటువంటి విన్నపాలన్నీ కూడా స్వామివారికి విన్నపం చేసి గరుడరూఢుడైనటువంటి స్వామిని లోపల వేంచేపు చేసుకున్న తర్వాత ఆ ఆసనం పైన వేంచేసుకున్నటువంటి గోదమ్మను ఆచార్య పరంపరలో 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అద్భుతమూర్తి రామానుజుల వారిని మనం పరిక్రమ రూపంగా వైకుంఠ ద్వారం లోపటి నుంచి స్వామివారి దర్శనానికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జరిగేటువంటి నక్షత్రహారతి, ఏకహారతి, ద్వయహారతి, కుంభహారతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించుకొని స్వామివారి ప్రథమ దర్శనాన్ని 5:30 గంటల నుండి 6 గంటల సమయంలో మనం ప్రథమ దర్శనాన్ని గావించుకుంటాం. ఆ తరువాత స్వామివారి దివ్యమంగళ శాస్త్రాన్ని పూర్తి చేసుకొని శాత్తుమురై అనబడేటువంటి కార్యక్రమాన్ని జరిపి తులసి అర్చనలు ప్రారంభమవుతాయి. సుమారు ఉదయం 7 గంటల నుండి సహస్రనామాల చేత, స్వామికి బంగారు పుష్పాల చేత, తులసి దళముల చేత చక్కటి అర్చన కార్యక్రమాన్ని మనం పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా వైభవంగా మనం నిర్వహించుకుంటాం. స్వామివారి దర్శనార్థమై వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల వసతి ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. వరుస క్రమంలో వచ్చేవారికి కానివ్వండి, అలాగే కొన్ని సంస్థల ద్వారా, విద్యా సంస్థలు, ఇతరములైనటువంటి సేవా సంస్థల ద్వారా మనం ఇక్కడ వారికి మంచినీరు ఏర్పాటు, అట్లాగే మజ్జిగ ఏర్పాటు, ప్రసాదాన్ని అందించేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా సజావుగా జరిగేట్టుగా చక్కటి ప్రణాళికను రూపొందించారు మన ట్రస్ట్ వారు. భగవత్ సంబంధమైనటువంటి భక్తులు, భగవద్ బంధువులుగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరికీ ఎక్కడా ఏ ఇబ్బంది కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసి ఉన్నాం. ఇప్పటికే భగవంతుని సేవించి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరించేటువంటి ప్రయత్నం చేయాలి అని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.